ప్రార్థన చేసుకున్నాం. సౌండ్ చూడు బాబోడా. ఈ కట్టను పూర్తిగా తీసేయనేనా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాల సమయంలో తండ్రి మీ బంగారు పాదాలకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను సంఘంతో కూడి మిమ్మల్ని స్తుతించే ఆరాధించే భాగ్యాన్ని తండ్రి మా అందరికి ప్రసాదించినందుకు, మీ పిల్లలతో కలిసి నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ పరిశుద్ధ పాదాలకు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ, ఇదిగో తండ్రి తండ్రి అని పిలుచుకున్నట్టుకు యోగ్యత లేని మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మీ వాక్యం దగ్గరికి చేర్చి ఉన్నతంగా మమ్మల్ని దీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ తండ్రి నీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, కోరుకుంటూ, ఇదిగో తండ్రి చేసిన మేలులన్నిటి కొరకై, అన్నిటికంటే ముఖ్యంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మా పట్ల చూపిన అమూల్యమైన ప్రేమ కొరకై వందనములు తెలియజేసుకుంటూ, మీ పిల్లలందరూ నీ వాక్యం కోసం వచ్చారు నాయన. వచ్చిన ప్రతి ఒక్కరూ చక్కగా నీ వాక్యం వినడానికి, చక్కగా చెప్పడానికి ఆత్మ సహాయమును మీ కృపను అనుగ్రహించమని మీ పాదముల చెంత వేడుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పెద్ద అది ఆన్ చేసినావా? దేవుని పిల్లలరా, మీ అందరికీ కొన్ని మంచి మాటలు చెప్తాను. నాన్న టైం చూడది నారాజు పెద్ద, నువ్వు చూడలేదు నేనా? ఏం పెట్టినావు? 10:30 పెట్టినావు. మరి దేవుడి కోసం రావాలని ఏమండి, మందిరానికి దేవుడిని బట్టి రావాలి. గుర్తుపెట్టుకోండి. చాలామంది అసలు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఒక్కొక్క ఆదివారం అసలు నిండిపోతారు ఫుల్గా.
ఒక్కొక్కసారి అసలు రాను రాడు. శుక్రవారం ఎవరు చాలా మంది రాలేదని నాకు తెలిసింది. ఎందుకు రాలేదు మీరు? శుక్రవారం మందిరానికి ఎందుకు రాలేదు? మందిరం చాలా గొప్పది. మందిరం కంటే గొప్పది ఇంకొకటి లేదు. దేవుని పిల్లరా, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి గొప్పతనం భూప్రపంచంలో ఇంక దేనికి ఇవ్వలేదు. ఈ సంఘం ద్వారానే మనం అందరం కూడా రక్షణ పడతాం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తపడేది ఏందో తెలుసా? సంఘం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సంఘం ఎత్తపడుతుంది. ఆ సమయానికి మనం ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉండాలా. మీకు అర్థమవుతుందా? సంఘస్థులుగా ఉండాలా. బడికి సరిగ్గా రాకపోతే, స్కూల్కి సరిగ్గా రాకపోతే లాస్ట్లో ఏమండి హాల్ టికెట్ ఇవ్వరు తెలుసా మీకు? ఎగ్జామ్స్ టైంకి అటెండెన్స్ని బట్టి హాల్ టికెట్ ఉంటుంది. ఎగ్జామ్స్లో మీరు ప్రవేశించాలంటే, పరీక్షలు రాయాలంటే హాజరుని బట్టి ఉంటుంది. తెలుసా మీకు? చాలామంది అలా స్కూల్కి సరిగ్గా వెళ్ళక, కాలేజీకి సరిగ్గా వెళ్ళక, ఏమండి హాజరు సరిగ్గా లేక మరలా సంవత్సరాంతం చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. తెలుసా మీకు? ఎంతోమంది అలా చదువుకుంటున్నారు. కారణం ఏంటంటే వెళ్ళక. ఓకే, ఇక్కడ ఒక అవకాశం ఉంది, మరలా ఇంకొక ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఉంది. మీరు సంఘానికి సుమారుగా చాలా రోజులు రాకపోతే మరలా ఇంకొకసారి వచ్చి మీరు మళ్ళా రెక్టిఫై చేసుకునేదానికి మీకు అవకాశం ఉండడానికి ఆయుష్ ఏమన్నా గ్యారంటీ? మరి అలాంటప్పుడు జాగ్రత్త పడాలి కదా. ఇక్కడికి వచ్చి గంట 2 గంటలు కూర్చొని వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? దేవుని పిల్లారా జాగ్రత్త. సాతాను మనల్ని డైవర్ట్ చేస్తాడు. సాతాను దేవుని దగ్గరికి రాకుండా వాడు కుయుక్తితో మనల్ని ఎప్పుడు కూడా పాతాళానికి పంపించడానికి పరిస్థితులను మనకు అనుకూలం చేస్తాడు. కష్టమైన నష్టమైన మీరు కొద్ది రోజులే ఈ భూమి మీద. ఆ కొద్ది రోజులు దేవుని కోసం కష్టం అనిపించినా ఇబ్బంది ఏం లేదు, కష్టపడండి. దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. మీరు మనుషులను ఇష్టపడాలా, లేకపోతే మనుషులు మిమ్మల్ని ఇష్టపడాలా, లేకపోతే మీ వల్ల ఏదో జరగాలని ఆలోచించొద్దండి. మనుషులను సంతోషపెట్టాలనే ఆలోచన ఎప్పుడూ వద్దు, పక్కన పెట్టేసేయండి. అది నేను మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతేనా క్రీస్తు దాసుడును కాకపోయిందును. మనుషులను కదా మనం సంతోషపెట్టాల్సింది, దేవుణ్ణి సంతోషపెట్టాలి. అది ఎవరినైనా సరే, మీరు నన్ను సంతోషపెట్టాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే వాక్య ప్రకారం ఉండాలి. ఎందుకు మనం వాక్య ప్రకారం లేవు? లోకంలో ఎన్ని రోజులు బతుకుతాం? 4 రోజులు బ్రతకడానికి మనం ఎందుకు అనవసరమైన పనులన్నీ చేసుకుంటూ మందిరానికి ఎగరగొడుతున్నాం? మందిరానికి ఎగరగొట్టకూడదు. ఏమండి, మందిరానికి ఎప్పుడు ఎగరగొట్టద్దండి. నేను మిమ్మల్ని మందిరానికి ఎందుకు రమ్మంటున్నానంటే మీ దగ్గర డబ్బులు తీసుకునేదానికి కాదు. అర్థమవుతుంది? డబ్బులు తీసుకునేదానికి వేరే సంఘాలు ఉన్నాయి. మన సంఘం డబ్బు సంఘం కాదు, దేవుని సంఘం, క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘంలో మీరు గొప్పవాళ్ళుగా మారాలా, మీరు ధనవంతులుగా మారాలా. ఏ ధనవంతులుగా? లోక సంబంధమైన ధనవంతుల గురించి నేను మాట్లాడడం లేదు, లోక సంబంధమైన ధనం గురించి నేను మాట్లాడడం లేదు. అందుకే ఈరోజు టైటిల్ ఏం పెట్టాను తెలుసా? మనము ధనవంతులమా లేక. ఇంక తర్వాతది ఇప్పుడు చెప్తాను. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3:17. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. ఏమండి? ఎరుగక అంటే నీకు తెలియడం లేదు. నేను ధనవంతుడును, నేను ధనవంతుడును, నేను ధనవంతుడు. ఖర్చు లేదు. ఏమండి? ధనవంతుడును అంటే ఇక్కడ నేను ధనవంతుడును అని వాడు ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు.
అని చెప్పుకొనుచున్నావు. నువ్వెవడో తెలుసు అసలు? నేను ధనవంతుడు అని డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు కొంతమంది. మా ఊర్లో ఒక ఆయన పేరే డాప్ అంట. మా అమ్మకి అన్న అవుతాడు. కొడుకులు బాగా చదివి డబ్బు సంపాదించినారు, ఇళ్ళు వాకిళ్ళు బాగా కట్టుకున్నారు. ఆయనకు మారిపోయారు. అది ఆయన గురించి చాలామంది చెప్తూ ఉంటారు. హెచ్చు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు, హెచ్చు ఎక్కువ చెప్పుకుంటాడు. హెచ్చు అంటే మన కడప భాషలో హెచ్చు అంటారు దాన్ని. హెచ్చు అంటే హెచ్చులు అంటూ ఉంటారు. చాలామంది హెచ్చులు పడుతూ ఉంటారు. మన కడప భాషలో మాట్లాడుకున్నాం, అది వేరే భాషలో ఎలా ఉంటుందో నాకు తెలీదు. కొంత డబ్బు ఉన్నిందనుకో, ఏమండి కొంత ఉంగరమో లేకపోతే చైనో ఉన్నిందనుకో, మెడలో చేయి పెట్టి గెలుపుతూ ఉంటాడు. ఎందుకు? మనం ఆ చైన్ చూడాలని. ఏమండి నీ డబ్బు వల్ల నువ్వేదో సంతోషపడుతున్నావు, నీ డబ్బు వల్ల నువ్వు ఆనందపడుతున్నావు. నేను ఆడిళ్ళు కట్టాను, ఈడిళ్ళు కట్టాను, నేను అంత సంపాదించాను, నేను ఇంత సంపాదించాను, నాకు కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఓకే, కానీ దేవుడు నిన్నేమంటున్నాడో తెలుసా? ఎనిబడి ఎవడైనా సరే ప్రపంచంలో నాకు డబ్బు ఉండదు, నాకు అధికారం ఉండదు, నాకు ఆస్తి ఉండదు, నాకు అంతస్తు ఉండదు అనుకునేవాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అరే నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఎవరు అంటున్నారు? నేనంటే తప్పే, నేనంటే అమ్మో నా మీదకి వచ్చారు. ఎవరు అంటున్నారు కాబట్టి పోలేరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమన్నా, ఒరే నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. నీ చదువు, నీ డబ్బు, నీ హోదా, నీ అంతస్తు, నీ ఆస్తి, ఇదంతా కూడా దేనికి సంబంధించిందో తెలుసా? దౌర్భాగ్యం రా. ఏంటి? దౌర్భాగ్యుడు. ప్లేటు ఇట్లే ఉండదు, అప్పుడప్పుడు తిరుగుతుంది. భూమి మీద ధనం బ్రహ్మాండంగా ఉన్నింది ఒకడికి. ఆడి పేరే ఏం పేరు తెలుసా? ధనవంతుడు. ఆడి పేరే ధనవంతుడు. అవును, అర్థమవుతుంది మీకు? ఆడి పేరేమని రాపించాడు తెలుసా దేవుడు? ధనవంతుడు అని రాపించాడు, ధనవంతుడు అని రాపించాడు. ఏమండి వాడు ఎలా ఉన్నాడు తెలుసా? సన్నపు నార వస్త్రములు. ఇంకా లూకా సువార్త 16:19 ఉంటుంది, చదవండి. ఆయన లూకా సువార్త 16వ అధ్యాయం 19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. ఏ బట్టలమ్మా? సన్నపు నార వస్త్రము, యూదారంగు బట్టలు, కాస్ట్లీ, భలే బహుగా సుఖపడుచుండేవాడు. ఇంకా డబ్బు ఉండదు కదా, ఇంకా వాడికి సుఖాలకు హద్దు లేకుండా పోయింది. ఆనందంగా ఉండేవాడు. ఏమండి లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. ఏమండి లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. లాజరు బతికి ఎలా ఉన్నింది? కురుపులతో నిండినవాడై, కురుపులతో నిండి బట్టలు సరిగ్గా లేక బతుకు సరిగ్గా లేకుండా ఉండేవాడిని ఈ లోకస్తులు ఏమంటారంటే దరిద్రులు అంటారు. దరిద్రులే. వీళ్ళలో కూడా 2 రకాలు ఉన్నారు. దరిద్రులు ఉన్నారు, ఆ దరిద్రుల్లో మంచి దరిద్రులు ఉన్నారు, ఆ దరిద్రుల్లో చెడ్డ దరిద్రులు ఉన్నారు. మంచి దరిద్రుడు లాజరు. దేనికోసం దరిద్రుడు అయిపోయినాడు లాజరు? దేవుని కోసం దరిద్రుడు అయిపోయినాడు. యేసుక్రీస్తు వారు ఉన్నారు, దేని నిమిత్తం దరిద్రుడు అయిపోయినాడు? మన నిమిత్తం దరిద్రుడు. అంటే ఒక మంచి పని కోసం దరిద్రుడు అయిపోయినాడు. ఒక మంచి పని కోసం దరిద్రుడు అయిపోయినారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. లాజరు ఒక మంచి పని కోసం, దేవుడి కోసం దరిద్రుడు అయిపోయినాడు. చాలామంది దరిద్రులు అయిపోతూ ఉంటారు. దేనికి అయిపోతూ ఉంటారు? చాలామంది దరిద్రులు అవుతూ ఉంటారు. దేనికైతే ఉంటారు? ఒకడికి 5 కోట్లు లాటరీ తగిలింది. ఎంత? 5 కోట్లు లాటరీ. అంటే ఎలాగా? కరోడ్పతి అని అమితాబ్ బచ్చన్ ప్రోగ్రాం వస్తాను ఒకప్పుడు, మీరు చూసే ఉంటారు చాలామంది. కౌన్ బనే కరోడ్పతి ఏదో ప్రోగ్రాం, దాంతో ప్రారంభమైంది. మీలో ధనవంతుడు, మీలో కోటీశ్వరుడు, ఇంకా అంత లెక్క అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. అది ఫస్ట్ ప్రారంభించింది అమితాబ్ బచ్చన్. ఏమండి ఎవరు గెలుచుకోలేనటువంటి ఒక గెలుపును ఒకడు గెలుచుకున్నాడండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి 5 కోట్లు. ఎంత? 5 కోట్లు గెలుచుకున్నాడు.
ఏమంటే 5 కోట్లు ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. 5 కోట్లు ఉంటే ఎంత బాగుండొచ్చు. ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి పొలం కొనుక్కోవచ్చు. ఇంకా 5 కోట్లకు 5 కోట్లు సంపాదించవచ్చు. ఇంకా ఎంత సంపాదించవచ్చు అన్న? 5 కోట్లు చేతిలో ఉంటే ఒక 10 కోట్లు 20 కోట్లు సంపాదించలేము బ్రహ్మాండంగా. 5 కోట్లు బ్యాంకులో ఇచ్చినాయి, రూపాయి వడ్డీ ఇచ్చిన ఎంత ఏమండి? 5 లక్షలు కానీ వడ్డీ రాదా? 5 లక్షలు ఏ ఉద్యోగం సంపాదిస్తే వస్తుంది నీకు? 5 కోట్లు నువ్వు అక్కడ ఇసిరేసినా కూడా నీకు డబ్బు ఇస్తారు బ్యాంకు వాళ్ళు. కానీ వాడు ఏం చేశాడంటే 5 కోట్లును ఏమండి, చాలామంది అండి, కొంతమందికి 5,000 ఇచ్చినామనుకో, పెట్టుకోరా బాబుని, 5 నిమిషాల లోపల హైప్ చేసేవాళ్ళు లేరా? 5 నిమిషాల లోపల హైప్ చేసి మళ్ళా అన్న 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 అని చేయబట్టేవాళ్ళు లేరా? ఏమండి, ఇట్టటోళ్ళకి ఎంత ఇచ్చినా దరిద్రులే. ఎంత డబ్బు అన్న ఉండు, ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. దేనికంటే వాళ్ళకి ఎత్తి పెట్టుకోవడం, మిగలబెట్టుకోవడం, జాగ్రత్త పెట్టుకోవడం వాళ్ళకు సరిగ్గా తెలీదు. దుబారా అంటే తెలుసా మీకు? దుబారా అంటే అనవసరపు ఖర్చులు. అనవసరం ఖర్చులు. దేని ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టుకోకుండా అనవసరం. ఒక ఆమె కోవిడ్ నుంచి వచ్చింది, నాకు తెలిసిన ఒక ఆమె 10 లక్షలు డబ్బు తెచ్చింది. 10 లక్షలు డబ్బు తెచ్చింది. 10 తులాల్లో 20 తులాలు బంగారు తెచ్చింది. ఆ నుంచి రావడంతోనే పోయేటప్పుడు మామూలుగా పోయింది, వచ్చేటప్పుడు ఏదో మహా పంజాబీ డ్రెస్ వేసుకొచ్చింది. ఇప్పుడు కోవిడ్ పోయేటప్పుడు మామూలుగా పోతారు, పోయిస్తామన్నా. ఆ నుంచి ఇప్పుడు ఒక ఆమె నేనే వదిలినా, నాది ట్రాన్స్పోర్ట్ కదా, నాది ట్రావెల్ కదా, నేనే వదిలినాను ఒక ఆవిడని. కోవిడ్కి వెళ్తానంటే మెడ్రాస్లో ఎయిర్పోర్ట్లో నేనే వదిలిపెట్టాను. అప్పుడు సాదా సీదాగా పోయింది, మామూలుగా ఏదో చీరో జాకెటో సింపుల్గా వెళ్ళిపోయింది. పాపం మహాతల్లి, పోయిస్తామన్నా అన్న అన్న మా కోసం ప్రార్థన చేయన్నా అంటే ఏడ్చబోయింది. నన్ను చూసి కూడా ఏడ్చింది పాపం ఆమె. సరేలే తల్లి, ప్రార్థన చేస్తలేమ్మా, నువ్వేమి ఏడ్చొద్దు, బాధపడద్దు, పిల్లోళ్ళన్నా చిన్న పిల్లోళ్ళు, మా అమ్మగుడిని మా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ పోయింది పాపం. మరలా ఆవిడని పిలుచుకుపోయేదానికి వచ్చేదానికి 2 నెలలకు 3 నెలలకు నేను పోయినాను, మెడ్రాస్ పోయాను. దిగింది, కనుక్కోలేకపోతున్నాను అసలు, అద్దాలు పెట్టింది. అసలు ఆమె రూపురేఖలే మారిపోయినాయి. పైనుంచి కిందకు ఒకటే డ్రెస్సు, ఇదే యూదా రంగు డ్రెస్సు, అదే దాని కింద ఏముందమ్మా, నూలి సన్నపు నార వస్త్రాలు ధరించుకొని వచ్చింది. ఆడేం పని చేసిందో మనకు తెలియదు మరి. ఆడంతా దొడ్లు కడగాలి అడిగి కసు తుడిచి ఏమంటే ఇల్లంతా ఊడ్చి పొరపాటుతో లేటింది అనుకో, ఎడంకాలతో అంటారు వాళ్ళు. నిజంగా శుభ్రడనా? ఓకే, ఏదో పని చేసుకున్నావు, కష్టపడ్డావు, వచ్చావు. స్థితి మర్చిపోతావా? ఒకప్పుడు స్థితి మర్చిపోతావా? ఏమ్మా బాగున్నావా అన్నాను నేను. ఎవరు నువ్వు అనింది. ఎవరు నువ్వు? మళ్ళా ఏమన్నా ఎవరున్నా నువ్వు అనొచ్చు కదా. ఎవరు నువ్వు? ఓయమ్మా, స్వరం మారిపోయింది, భాష మారిపోయింది, అవతారం మారిపోయింది, అన్నీ మారిపోయింది. ఓకే, వచ్చింది. రాగానే చిన్నమ్మను పెద్దమ్మను అందరినీ అందరూ బాగున్నారా, ఎట్లెట్లున్నారు, ఏం కదా అని అందరికి తెచ్చి ఇచ్చింది. ఇంకా మరుసటి రోజు ప్రోగ్రాం పెంచులు కొనకు, మరుసటి రోజు ప్రోగ్రాం తిరుమల, మరుసటి రోజు సుమో దండి. ఒక సుమో ఎందుకు మనకు, 5 దండి, ఇన్నోవాళ్ళు దండి, ఏముందిడా? అవసరమా నీకు? 10 రోజులకే పట్టుమని 10 లక్షలు. ఏంది బిర్యానీలే, 3 పూట్ల బిర్యానీలే. మనము మటన్ తప్ప ఏమే కానీ తినకూడదు తెలుసా మీకు? రోజు పుట్టలు నరకడమే. ఏమైపోయి 10 లక్షలు పటపట 10 రోజుల్లో అయిపోయింది. మళ్ళీ మామూలు చీర కట్టుకునింది. మీకు అర్థమైందా? పోయేటప్పుడు ఎట్ట అడిగిందో అట్ట అడిగింది. మళ్ళీ నేను వదిలే, పోయేస్తానన్నా పిల్లలన్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన డబ్బు ఉంటే చాలా మందికి ఏమో అండి, చేతులు కానీ కాళ్ళు కానీ మనసు కానీ ఉలవలమంటా ఉంటుంది. ఏమో ఖర్చు పెట్టేంతవరకు మనసు ఉండదు వాళ్ళకు.
ఇక మరలా నెల వచ్చేతలకి దేవుడు ఇచ్చుకొని ఉంటారు. గుడికాడు ఉంటారు, చూసిన అమ్మా అయ్యా అంటూ ఉంటాడు, మళ్ళా అదే విధంగా అయిపోతారు. ఏమంత కర్మేమి? ఇలా దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. ఒక మంచి పనుల కోసం యేసుక్రీస్తులా దరిద్రులైన వారు, ఒక మంచి పని కోసం లాజర్లా దరిద్రులైన వారు ఉన్నారు. ఇంతకు మీరే దరిద్రులు? మీరే దరిద్రులు? మీరు మనం అది అకోయిట్ అమ్మదిరేమన్నా ఏం నారాజు? అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దండి. అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టండి. అనవసరం వద్దు. ఎందుకు చెప్పండి? కష్టపడాలి. డబ్బు సంపాదించాలంటే, పాడు చేయాలంటే కష్టపడాలనా? అవసరం లే. చాలామంది మన వాళ్ళు చాలామంది అనవసరమైన ఖర్చులు పెట్టుకొని ఏమండి వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? దరిద్రులుగా మారిపోతున్నారు. దేవుని పిల్లలారా, మీరు ధనవంతులుగా మారాలి. ఎలా ధనవంతులుగా మారాలో చెప్తాను. ప్రియులారా, లాజరు అనకు దరిద్రుడు ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు. ఏమండి? దరిద్రుడు చనిపోయాడు. ఇక్కడ బాగా వినండి. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఇక్కడ చనిపోయారు, ఇక్కడ చచ్చి పోయారు. ఏడికి పోయారు? ఇద్దరు కూడా పాతాళానికి పోయారు. ఇద్దరు కూడా పాతాళానికి పోయారు. కాకపోతే పాతాళంలో ఒకడు కిందికి పోయాడు, ఒకడు మిందికి పోయాడు. అర్థమవుతుందా? పాతాళానికి పోయారు. పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరదైసు, అదే నెమ్మది పొందు స్థలం. ఒకటి నెమ్మది లేని స్థలం. భూమి మీద తనకు డబ్బు ఉండదని, ధనం ఉండదని ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఇష్టం వచ్చినట్టు జీవించిన వాడు ఏమండి పాతాళానికి పోయి నెమ్మది లేని జీవితం జీవిస్తున్నాడు. అంటే ప్లేట్ ఏమైంది? అర్థమవుతుంది? తిరగబడింది. లాజర్ ప్లేటు తిరగబడింది. ఇక్కడ దరిద్రుడు, అక్కడ ధనవంతుడు. ఇక్కడ ధనవంతుడు, అక్కడ దరిద్రుడు. దేవుని పిల్లలారా, ధనవంతులుగా మారాలంటే దేవుని వాక్యం ఉండాలా, దేవుడు ఉండాలండి. నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు కాదు. ఎన్ని రోజులు ఉంటుంది ఉంటే నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తు? ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? ఉండది. ఉంటే ఏదో సామెత ఉంది ఒకటి, నేనే కూర తెచ్చుకొని తిన్నానని, అంటే మాంసం తెచ్చుకొని నేనే తిన్నానని తెలియడానికి వాడు తెచ్చుకున్న ఎమకలను కట్టుకొని తాడు మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాడంట. అంటే మా ఇంట్లో కూర, మా ఇంట్లో మాంసం అని చెప్పడానికి అయ్యగారు మెడలో ఏం చేసినాడు? ముడుచులను వేసుకొని తిరుగుతున్నాడంట, ఎమకలను వేసుకొని తిరుగుతున్నాడంట. అట్టగా నా దగ్గర డబ్బు ఉండదని చెప్పుకోవడానికి ఇంకా నువ్వు డబ్బు తగిలించుకొని తిరుగుతూ ఉంటావా? అట్టు తిరుగుతుంది, ప్లేట్ తిరుగుతుంది. ఎప్పుడు ఒకలా జీవితాలు ఉండవు. 5 కోట్లు లాటరీ తగిలితే ఎట్లుండాలోడు చెప్పు? ఏమండి ఎన్ని రోజుల లోపల లైఫ్ చేశాడు తెలిసేవాడు? వీడియో పెడదాం అనుకున్నాను మీకు, ఉత్తరప్రదేశ్ అనుకుంటాను. మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎద్దుల బండి తోలుకుంటున్నాడు అండి. ఎద్దుల బండి తోలుకుంటున్నాడు. ఏమమ్ముకుంటా తెలుసా? ఉప్పు, ముగ్గుపిండి. ఉప్పమ్మ ఉప్పు, ముగ్గుపిండమ్మ ముగ్గుపిండి అని వచ్చారు బండ్లలో. అట్లా తిరుగుతున్నాడు. 5 కోట్లు ఉంటే అటు తిరుగుతాడు. ఎవడన్నా పోగొట్టుకున్నాడు. ఏమండి అదృష్టం కొద్ది వచ్చింది వాడికి దగ్గరికి ధనం. అదృష్టం కొద్ది ధనం వచ్చింది. ఏమండి అదృష్టం కొద్ది ధనం వచ్చింది ఒక ఎత్తు అయితే, ఆ ధనాన్ని ఎత్తి పెట్టుకొని జాగ్రత్తగా ఉండడం కూడా ఒక అదృష్టమే. వచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని నిలబెట్టుకోవడం కూడా ఒక అదృష్టం. దేవుని పిల్లలారా, చాలామంది కూడా అదృష్టాన్ని నిలబెట్టుకోలేరు. మనకు వచ్చిన అదృష్టం ఏందో తెలుసా? సంఘానికి వచ్చిన అదృష్టం ఏందో తెలుసా? దేవుని వాక్యం. సంఘానికి వచ్చినటువంటి అదృష్టం అంటే దేవుని వాక్యం. ఏ దినం వచ్చిందో తెలుసా మీ అందరికీ?
మీ అందరికి వచ్చినటువంటి ధనం ఏందో తెలుసా? మనందరికి వచ్చిన ధనం ఏందో తెలుసా? వాక్యం. వాక్యం అనే ధనానికి మించిన ధనం ఎక్కడుందో చెప్పండి నాకు. వాక్యానికి మించిన ఏమండి ఈ ధనము, ఈ బంగారు, ఇదంతా కూడా ఎవరి వలన కలిగిందో తెలుసా? యేసుక్రీస్తు వారి వలన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. ఆయన అనగా వాక్యము మన దగ్గరికి వచ్చిందండి. అలావన్నీ అర్థమవుతుంది మనకు. వాక్యం అనే ధనం మన దగ్గరికి వచ్చింది. ఈ ధనం వచ్చినోడు పెద్ద ఏదో నేను పెద్ద ధనవంతుడిని, కుబేరుణ్ణి, ఆ పేరుణ్ణి, ఈ పేరుణ్ణి అనుకుంటున్నారు. అంతేనా? ఇప్పుడు ముఖేష్ అంబానీ ఏమనుకుంటున్నాడు? నేను పెద్ద కుబేరుణ్ణి అనుకుంటున్నాడు. ఎవరి దృష్టిలో? అదో వాళ్ళందరి దృష్టిలో. మన దృష్టిలో ముఖేష్ అంబానీ ఎవరుమా? మన దృష్టిలో ఎవరుమా? కడుపేదవాడు. నా దృష్టిలో అయితే అసలు కడుపేదవాడు. మీకు ఎంతవరకు అర్థమైందేమో నాకు తెలియదు కానీ నా దృష్టిలో ఎవరు తెలుసా? ధనవంతులు. మీరే. నా దృష్టిలో మీరే ధనవంతులు, మీరే ధనవంతులు, మీరే ధనవంతులు, మీరే ధనవంతులు. తెలుసా మీకు? లావణ్య అనుకుంటా ఉంటుంది ఏందో ఏందో చెప్తున్నాడు. నేనేమి ధనవంతుడిని, నాకేముండదని ఈయన ధనవంతులు ఇంట్లో చూసే రూపాయి లేదు. ఈయన చూసే ధనవంతుడు అంటున్నాడు. ఈ సుమతి అక్కడికి పిలుచుకొచ్చది. ఏమి ధనమో ఏందో నాకేం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తున్నావు కదా తల్లి. ఆలోచిస్తున్నారు కదా కొందరు. దేవుని పిల్లలరా, ఆత్మీయంగా ధనవంతులు ఎవరో తెలుసా? ఆత్మీయంగా ధనవంతులు ఎవరో తెలుసా? వాక్యాన్ని కలిగి ఉన్నవాడే ధనవంతుడు. ముఖేష్ అంబానీ కాదు, బిల్ గేట్స్ కాదు, వీళ్ళందరూ ధనవంతులు కాదు. వీళ్ళందరూ భాగ్యవంతులు కాదు. భాగ్యం అంటే ధనం. అందుకే చాలామందికి భాగ్యం రావాలని భాగ్యలక్ష్మి అని పెట్టుకుంటారు. ధనం ఇంటి నిండా ఉండాలని భాగ్యలక్ష్మి, ధనం ఇంటి నిండా ఉండాలని ధనలక్ష్మి. మా భార్యకి పేరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అదే పెట్టినారు. ధనం ఫుల్గా ఉంటుంది, మా కూతురికి ఆ పేరు పెడితే అనుకున్నారు. కానీ కూతురు ఆడుందే ఏడుందే, కూతురే వెళ్ళిపోయింది. నీకు ధనం ఏముంటుంది ఇంకా? నీకు అర్థమవుతుందే? పేరును బట్టి కదండి భాగ్యం. దేన్ని బట్టి భాగ్యం? దేవుణ్ణి బట్టి భాగ్యం. దేవుని పిల్లలరా, ఆ భాగ్యాన్ని కూడా నిలుపుకోవడానికి అదృష్టం ఉండాలి. యూదా దగ్గరికి వాక్యం వచ్చిందే? యూదా దగ్గరికి ఏమొచ్చిందమ్మా? వాక్యం వచ్చిందే. నేను చెప్పింది ధనం గురించి కాదు. ధనం కంటే గొప్పది. ధనాన్ని కలిగించింది ఏందో తెలుసా? ఈ లోకములను కలిగించింది ఏందో తెలుసా? వాక్యం. కలిగి ఉన్నది ఏదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అనగా వాక్యం. వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను చూడండి. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 3:2 కానీ లేకపోతే 6:2 కానీ చూడండి. 11:2 క్షమించాలి, 11:2. ప్రపంచములు 11:3 అండి. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి. అంటే దేవుని వాక్యం వలన ఏమి నిర్మాణమైనయమ్మా? ప్రపంచములు. అనగా ఏదైనా సరే నిర్మాణమైందంటే, ఒక డబ్బు కానీ ఒక బంగారు కానీ ఏదైనా సరే వచ్చిందంటే ఎవరి వలన వచ్చింది? వాక్యం వలన. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారండి వాక్యం. అలాంటి వాక్యమే ఎక్కడికి వచ్చేసింది? నీ దగ్గరికి వచ్చింది.
కలిగించిన వీటన్నిటినీ కలిగించిన వాక్యమే నీదైతే ఏమండి రాజ్యంలో ఒక 5 సెంట్లు నీదైతే బాగుంటుందా? అనగా ఈ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇండియాలో కడపలో ఎక్కడొకసారి ఒక 5 సెంట్లు 10 సెంట్లు నీదైతే బాగుంటుందా? ఈ రాజ్యానికి రాజే నీవాడైతే బాగుంటుందా? రాజే నీవాడైతే బాగుంటుందా? రాజ్యంలో ఏదో ఒక 5 సెంట్లు 10 సెంట్లు నీదైతే బాగుంటుంది. ఏదైతే బాగుంటుందో చెప్పండి. రాజే మనోడండి, రాజే మనోడండి. మీకు తెలీదు, మీకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే మీ మనోనేత్రాలు వెలిగింపబడితే ఎలా ఉంటుంది తెలుసా? రాజే నీవాడు, రాజే నీవాడు, రాజే నీవాడండి, రాజే నీవాడు. ఆ వాక్యమే మన దగ్గరికి వస్తే, ఆ వాక్యమే మన దగ్గరికి వస్తే ఎంత అదృష్టం అండి బాబు. 5 కోట్లు తగిలిందని నేను అదృష్టవంతున్నని చెప్పి వాడు ఏమైపోయాడు తెలుసా? 5 కోట్లు రావడం ఒక ఎత్తు అయితే 5 కోట్లు నిలుపుకోవడం కూడా ఒక ఎత్తు. కానీ పోగొట్టుకున్నాడు. దానికి మించిన వాక్యం వచ్చింది మన దగ్గరికి, దానికి మించిన వాక్యం వచ్చింది మన దగ్గరికి. వాక్యం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని చివరి వరకు మన దగ్గర నిలుపుకోవడం కూడా ఒక అదృష్టం, ఒక భాగ్యం. వాక్యం వచ్చిన వాళ్ళు భాగ్యవంతులు అండి, భాగ్యవంతులు. ఏమండి యూదా దగ్గరికి వాక్యం వచ్చిందే ఏమండి వాక్యాన్ని ఏం చేసుకున్నాడు? వాక్యాన్ని ఏం చేసుకున్నాడమ్మా? ఉంచుకున్నాడా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. వాక్యాన్ని పోగొట్టుకున్నాడు. వాక్యం అనే ధనాన్ని పోగొట్టుకుని బికారోడు అయిపోయినాడండి. ఏ బికారోడు? బికారోడు అంటే ఇక్కడ బికారు గురించి నేను మాట్లాడడం లేదు. ఏమండి నరకానికి వెళ్ళిపోయాడండి. యూదా వెళ్ళవలసిన చోటికి వెళ్ళక, యూదా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళవలసిన యూదా ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళడానికి కారణం దరిద్రుడుగా మారిపోయాడు. దరిద్రుడుగా మారడానికి కారణం వాక్యము లేకపోవడం. వాక్యం లేకపోవడం. వాక్యం ఉన్నవాడమ్మా ధనవంతుడు. వాక్యం ఉన్నవాడు ధనవంతుడు. వాక్యం ఉన్నవాడు ధనవంతుడు. లాజర్ దగ్గర ఏమండి ధనం లేదు. ఈ లోకంలో ధనం లేదు. లాజర్ దగ్గర ఈ లోకంలో ధనం లేదు. కానీ ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఎవరండి అతను? ధనవంతుడేనా? ధనవంతుడు. ఏమండి ధనవంతుడికి ఈ లోకంలో ధనం ఉంది, అందుకే ధనవంతుడిగా మారిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత ఏమీ లేదు, ధనం లేదండి. ఏ ధనము? ఎప్పటికీ బతికించే ధనం ఉండాలండి మన దగ్గర. ఎప్పటికీ బతికించే ధనం ఏదో తెలుసా? ఇక్కడ బ్రతికిస్తుంది, చనిపోయినా బ్రతికిస్తుంది. అదే వాక్యం అనే ధనం. ఆ వాక్యం అనే ధనాన్ని సంపాదించాలండి మనం. ఆ వాక్యం అనే ధనాన్ని సంపాదించాలి. ఆ వాక్యం అనే ధనం మన దగ్గర లేకపోయింది అనుకో, బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇప్పుడు వరకు యోధా గురించి చెప్పాను. శాంసన్ తెలుసా మీకు? శాంసన్ ఎలా అంటాడు? బలశాలి కదా. ఏమండి గాడిద దవడ దొరికింది. ఒకసారిగా ఫిలిస్తీన్లు వచ్చేసారు. రాగానే గాడిద దవడ దొరికింది. గాడిద దవడ తీసుకుని ఎంతమంది చంపినాడు? ఎంతమందినమ్మా? 1000 మందిన. 1000 మందిని చంపే మనగాడు భూప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా చెప్పండి నాకు. ఏంది గాడిద దవడ తీసుకొని చెప్పి మిషన్ గన్ తీసుకొని పటపటగాన్ని కాల్చేది కాదు. గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపేవాడు ఎవడు చంపలేడండి బాబు. చంపనండి, మీరు చంపండి అన్న. సురేష్ అన్న నువ్వు చంపుతావునా? రవన్నా మాటలతో కాదు, గాడిద దవడతో. రవీన్నా తూటాలతో కాదు, AK-47 గన్నుతో కాదు. మా తమ్ముడు మహేశ్వరుడు ఏమన్నా 1000 మందిని చంపాడంటే ఏందా బలం చెప్పండి? ఏందా బలం? ఏనుగు బలమా? దేవుని బలం. ఏం బలం అమ్మా? దేవుని బలం. దేవుడు లోపల ఉన్నాడు గనక ఎంతమంది చంపాడు? ఓకే. ఇంకొకసారి వాళ్ళ అమ్మ నాన్నని పిలుచుకొని ఏదో పెళ్లి చూపులకో ఎక్కడికో వెళ్తున్నాడు. ఏమి ఎదురొచ్చింది? ఏదో తోటలో, ఏదో పొలంలో ద్రాక్ష తోట అనుకుంటాను. ఒక ద్రాక్ష తోటలోంచి పోతూ ఉంటే ఒక సింహం ఉన్నట్టుండి వచ్చేసింది. కొదమ సింహం. ఏం సింహమ్మా? కొదమ సింహం. గాండ్రించుకుంటూ వచ్చింది. ఏమండి ఏం చేశాడమ్మా?
ఎలా చీల్చాడు? ఎలా చీల్చాడమ్మా? మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. ఏది నువ్వు చీల్చుపో, కొదవ సింహాన్ని గదిలే కానీ మేక పిల్లని తెచ్చేసా చీల్చు, దాని తోలు తీసి చూద్దాం, నీ తోలు ఊడిపోతుంది. అంటే మేక పిల్లని చీల్చినట్టు దేన్ని చీల్చేశాడు? సింహాన్ని చీల్చాడు, పడేశాడు. ఆ బలం ఎడదండి బాబు, ఆ బలం ఎక్కడిది? దేవుడిది. ఆ దేవుడు తనలో ఉన్నాడు కనుక ఏమైపోయాడు? బలవంతుడుగా మారాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి బలవంతుడు బలవంతుడు బలవంతుడు. షడ్రకు ఈరోజు ఇంత వాక్యం చెప్తున్నాడంటే ఏం నా తెలివితేటలు, నా జ్ఞానం, లేకపోతే నా బలం అనుకుంటున్నారా? దేవుని బలం అది. దేవుని శక్తితో చెప్తున్నాను. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దయ. మన శక్తి కదండి బాబు, అది దేవుని శక్తి, అది దేవుని కృపది. 300 నక్కలను పట్టాడు ఎవరు? శాంసన్. 300 నక్కలను. నేను అప్పుడప్పుడు అంటా మీరు పోయి ఒక్కొక్కని పట్టుకోరండి అని. 300 నక్కలను బట్టి వాటికి చక్కగా ఏమండి తాడు కట్టి, ఏమండి 300 నక్కలను తాడు కట్టి తోకలకు అగ్గిపెట్టి ఫిలిస్తీన్ల జర్దారుల పొలాల మీదకి వదిలి ఏమండి ఫిలిస్తీన్లను ఒక ఆట ఆడుకున్నాడండి బాబు. ఫిలిస్తీన్లు గడగడ గడగడగడ పదిరిపోయారు. ఎవరి దెబ్బకు? శాంసన్ దెబ్బకు. ఏంటండి బలం? ఏంటండి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ బలం? దేవుడిచ్చాడు బలం. కానీ అలాంటి బలాన్ని దక్కించుకున్న శాంసన్ చివరి వరకు అదే బలాన్ని దక్కించుకున్నాడు అనుకుంటున్నారా? పోగొట్టుకున్నాడు. ఏమండి రావడం 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 ఒక అదృష్టం అయితే దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక అదృష్టం. గుర్తుపెట్టుకోండి బాగా. సంఘస్థులకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. బలము రావడం ఒక ఎత్తు అయితే ఏమండి ఆ బలాన్ని చివరి వరకు నిలుపుకోవడం కూడా ఒక ఎత్తు. అదృష్టం 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 అనుకుంటున్నారు కదా, ఆ అదృష్టం చివరి వరకు నిలబెట్టుకోవాలి, చివరి వరకు నిలబెట్టుకోవాలి. దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోవాలి మీరంతా ఈ మాట. శాంసన్కి అంత బలం వచ్చింది కదా, మరి ఆ బలం చివరి వరకు ఉండిందే? ఎందుకు పోయింది? దేనికి పోయింది? దేనికి పోయిందండి? పోగొట్టుకున్నాడు. 5 కోట్లు లాటరీ తగిలిందండి. 5 కోట్లు లాటరీ తగిలిందంటే అదృష్టమే కదా, అదృష్టమే కదా 5 కోట్లు రావడం అంటే. సుబ్బరాయుడు అనక 5 కోట్లు వచ్చింది అనుకో, కోయిట్ పోతా ఉన్నా, ఇంకా కోయిట్ పోతాడు. వాళ్ళ భార్యను పిల్లకాయలను అందరినీ విమానం ఎక్కించుకొని టూరిజం మీద పోతాడు. వాళ్ళ భార్యకి అన్నీ చూపిస్తా అంటాడు. డార్లింగ్ ఇది చూడు, ఇది టవర్ చూడు, ఇక్కడ నేను ఒకప్పుడు ఉన్నాను, ఇక్కడ ఒకప్పుడు రే పిల్లలు ఇక్కడ ఇలా ఉన్నాను రా, అలా అలా లాడ్జీ, ఎలాంటి లాడ్జీ తీసుకుంటాడు 5 కోట్లు ఉంటే కోయిట్లో. అలా టూర్ మీద పోతాడు, వస్తాడు, పనికి పోతాడు. ఇంకా రవణ రవణకి 5 కోట్లు దొరికింది అనుకో, రవణ కడపలో హెలికాప్టర్లో తిరుగుతాడు చుట్టుపక్క. అంటే అంత అదృష్టం అది, అంతే కదా. రావడం ఒక అదృష్టం అయితే దాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడం కూడా ఒక అదృష్టం. దేవుని పిల్లరా వాక్యం వచ్చింది, అందుకే అంత బలవంతుడుగా మారాడు. ఎప్పుడైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడో, వచ్చిన పనిని పక్కన పెట్టి ఆ దెలీలా కాడికి పోయి టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, టైం అంతా పోగొట్టుకుంటున్నాడు. ఇంకా అదే జీవితం అనుకుంటున్నాడు. జీవితం కదా అది. భార్య జీవితమా? భర్త జీవితమా? ధనం జీవితమా? పొలం జీవితమా? వ్యాపారం జీవితమా? కాదు. దేవుడు జీవితం, దేవుడే సమస్తం, దేవుడే సర్వస్వం అని బ్రతకాలి. అర్థమవుతుంది మీకు? అది జీవితం. దేవుడే నా జీవితం, బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే చావైతే అదండి. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటికే నువ్వు ప్రాధాన్యత ఇచ్చావనుకో దెబ్బతింటావు, నువ్వు దెబ్బతింటావు. దేవుని పిల్లరా, మొదట దేవుడు
దేవుడు తర్వాత దేవుడు తర్వాత దేవుడు తర్వాత ఏదైనా దేవుడు తర్వాత అండి. దెలీలా నీకు దేవుడా? దెలీలా నీకు దేవుడా చెప్పండి? దెయ్యం కదా. దెయ్యాన్ని ఏమనుకున్నావు? దేవుడు అనుకున్నావు. దేవుడిని ఏమనుకున్నావు? దెయ్యం అనుకున్నావు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు ఎవరన్నా? మీ భార్య దేవుడా మీకు? దేవుడా? దేవుడు ఎవరు? ఆయన సృష్టికర్త, మనల్ని కని పెంచి పోషించే దేవుడు. ఆయన సమస్తం మనకు. ఆయన్ని పక్కన పెట్టి నాకు భార్య అంటావే? ఎవరు భార్య? ఆయన ఇస్తే వచ్చింది నీకు భార్య. మీకాడి నుంచి వచ్చాడు మమ్మగుడు. నువ్వు తయారు చేసుకున్నావా? నువ్వు మట్టితో చేసి నువ్వుదేవా? ఏమన్నా ఊది బొమ్మను చేసుకొని చక్కగా ఐ లవ్ యూ డార్లింగ్ అన్నావా? ఏమన్నా నువ్వు చేసుకునేవన్నా? ఎవరు చేసి నీకు ఇచ్చింది? దేవుడు చేసి నీకు ఇచ్చాడు. భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, అమ్మనిచ్చాడు, అక్కనిచ్చాడు, చెల్లినిచ్చాడు, ధనం ఇచ్చాడు. అన్నీ ఇచ్చింది ఎవరమ్మా? దేవుడు. అయితే దేవుణ్ణి పక్కన పెట్టి ఇవన్నీ నీకు ఎక్కువ. అందుకే నీలో నుంచి ఏం పోయింది? ఏం పోయింది నీలోంచి? బలము పోయింది. చాలామంది భలే ఉంటారు, అంటూ ఉంటారు. ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అంటూ ఉంటారు. ఏం అప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు అంటే పోయింది నీలోంచి. ఏం పోయింది? నీలో ఉండవలసింది ఉండకపోతే నువ్వెవరో తెలుసా? దరిద్రుడు. వాక్యము లేని ప్రతి ఒక్కరు ఎవరో తెలుసా? దరిద్రులు. ఎంత గొప్ప భాగ్యం అండి. 1000 మందిని చంపే బలం అంటే చిన్న మాటల. ఒక సింహం వస్తే మేక పిల్చలను చీల్చినట్టు చీల్చి ఇసురు కొట్టినట్టంటే బలమా? ఏసురత్వం అన్న 300 నక్కలను పట్టాడంటే ఆ బలమా? అంత బలశాలి ఏమైపోయినాడు? బలం పోగొట్టుకున్నాడు. మీ అందరికీ చెప్పినాను, ఎన్నోసార్లు చెప్పుంటాను. 16-19లో ఉంటుంది. పోయి ఢిల్లీలో దగ్గర ఏమండి అదే జీవితం అని అక్కడే పడిపోయాడు. ఢిల్లీలో పిలుచది, రా 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 అంటుంది. అంతా ఎందుకంటే దెయ్యం కాబట్టి రారాయ్ రారాయ్ అంటానే ఉంటుంది. పోయే అనాల, పో అనాల. మనోడు కూడా వచ్చనా అని పోయినాడు. పోయి ఆడ పడిపోయినాడు. కంతేనా? నువ్వు ఏడు నీకు పని ఉంది బాబు. ఇశ్రాయేల్ని ఏం చేయాలి? ఫిలిస్తీన్ల చేతుల్లోంచి రక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండాల్సిన నువ్వు అక్కడేం పని? అక్కడనేనా పని? అక్కడనేనా? భార్య ఉందంటే ఉందంతే, భర్త ఉన్నాడంటే ఉన్నాడు, అంతేనా? ఇంక ఇద్దరు ఇంట్లోనేనా? ఇప్పుడు ఏం పని మా ఇద్దరికి ఇంట్లో? ఎప్పుడు ఇంట్లోనేనా? ఏమ్మా ఏం చెప్పరా? ఎప్పుడు ఇంట్లో ఏం పని మా? పనిలే ఇంకా. ఎప్పుడు ఒకరినొకరిని ఇట్లా ఏం చూసుకుంటూ ఉంటారా? చెప్పండి. జీవితం అది కాదు. నీకు జీవితాన్ని జీవాన్ని ప్రసాదించిన దేవుడు మనకు జీవితం. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి దెలీలానే దేవుడు అనుకున్నాడో జీవితం ఏమైంది? వద్దు. నా స్థానాన్ని ఇంకొకరికి ఇస్తావా? నా స్థానం ఇంకొకరికి ఎలా ఇస్తావు? మీరు చెప్పండి. భర్త స్థానం భర్తదే, అంతేనా? భార్య స్థానం భార్యదే. నేను ఇంకొక ఆవిడికి నువ్వే నా భార్య, నువ్వే ఉండాలి భార్య స్థానంలో అన్నాను అనుకో, మా భార్య ఎలా ఉంటుంది చెప్పండి? శ్వేత, మా భార్య ఏం చేస్తుందమ్మా? నిజమేనా? ఇప్పుడు ఇంకొక అంగడి పోయి నువ్వే నా భార్యవు, నా భార్య స్థానం నీదే అన్నా అనుకో, ఉన్న భార్య పరిస్థితి ఏంది? ఏం సుబ్బరాయుడన్నా, నేను చెప్పింది మీకు అర్థమైంది? నాగరాజు, ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, నా భార్య నువ్వే అని, నా భార్య స్థానం నీదే అనింది అనుకో, మీ భార్య సుహాసిని ఏం చేస్తుంది బాబు? పేక్ గొరకదో వచ్చి. ఇప్పుడు దేవుడి స్థానం ఎవరిదిమా? దేవుడిదే కదా. నువ్వు దెలీలాకి ఇస్తే ఆయన పరిస్థితి ఏం చెప్పు? ఆయన మనసు ఎలా ఉంటుంది చెప్పు? అంటే మీకేనా న్యాయము ధర్మం? నీ భార్య స్థానం ఇంకొకరికి ఇవ్వకూడదు, నీ భర్త స్థానం నీ భార్య ఇంకొకరికి ఇచ్చింది అనుకో,
నా భర్త స్థానం నీదే అనింది అనుకో, భర్త ఏం చేస్తాడు? మొన్నే అనుకుంటా ఉడకబెట్టి, ఏమండి కోసి ఉడకబెట్టి ఏం చేసినాడు? ఎండబెట్టి పొడి చేసి చల్లినాడు. ఇదే కారణం తెలుసా మీకు? ఏంట్రా బాబు అంటే ఇదో అక్రమ సంబంధాలు. భర్త స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చేదలిగే భర్త ఏం చేసేసాడు? మరి దేవుడు వద్దురా నువ్వు వద్దులే. నా స్థానం నీ దగ్గర లేనప్పుడు, నువ్వెవరికో నా స్థానాన్ని ఇచ్చినప్పుడు నేను ఎందుకు? నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినవాడు నాకు పాత్రుడు. నా స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చావు కదా, అయితే నేను వద్దులే. నీ దారి నీది, నా దారి నాదే. వెళ్ళిపోయాడా లేదా? యెహోవా తనను ఎడబాసెను అనే సంగతి శాంసనుకు వెళ్ళిపోయినాడా? మీకు గుర్తు పెట్టుకోండి, దేవుడి స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చారనుకో, ఆయన మీ దగ్గర ఉండలేడు, మన దగ్గర ఉండలేడు, వెళ్ళిపోతాడు. తర్వాత స్థాయి ఎందు తెలుసా శాంసంది? దేవుని పిల్లలారా, కనుగుడ్లతో సహా ఊడబెరికి గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి, అతడు బందీ గృహంలో తిరగలి విసురుతున్నాడు. రాగులు పోసి రాగిపిండి చేయించున్నారు. ఎసర్రా రాగిపిండి, ఇంతవరకు మమ్మల్ని ఇసిరావు కదా, ఇప్పుడు నువ్వు ఇసురు. చిన్న పిల్లోడు వచ్చి కొట్టినాడు. ఎవరిని? శాంసన్ని. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవాలా, ఏంటి మన స్థాయి ఎందుకు వచ్చింది ఇలా? ఎందుకు మన బ్రతుకు ఇలా అయిపోయింది? ఎందుకు మన జీవితం ఇలా అయిపోయింది? ఏ స్థాయిలో ఉండాల్సింది నేను ఈ స్థాయిలోకి ఎందుకు వచ్చినాను? ఎందుకు నా బతుకు ఇలా అయిపోయింది? 24 గంటలు ఏడ్చుకుంటా, 24 గంటలు తలకు గోడకేసి కొట్టుకుంటా, అయ్యో నా బతుకు, అయ్యో నేను చచ్చాను, అయ్యో నేను పోతాను, అయ్యో తిండికి లేదు, అయ్యో గుట్టకి లేదు. ఎందుకు ఇలాంటి బ్రతుకు? ఎందుకంటే నువ్వు ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇవ్వలేదు కనుక నీ స్థాయి ఇంతకు దిగజారిందే. శాంసంది దిగజారిందే లేదా? ఎందుకు దిగజారింది? అంత బలవంతుడు, అంత మహా పరాక్రమశాలి, ఎందుకింత పనికి మాలినోడుగా మారిపోయాడు? కారణం గుర్తుపెట్టుకోండి, మీరు వినేసి వెళ్ళిపోవద్దండి. దేవుని స్థాయి ఇంకొకరికి ఇవ్వద్దండి ప్లీజ్. దేవుని స్థాయి ఇంకొకరికి ఇవ్వద్దండి. నిజంగా భాగ్యవంతులండి మనం. భాగ్యవంతులు. ఏమొచ్చిందో తెలుసా మనకు? వాక్యం అండి. ధనం కోసం ఎగబడుతున్నారు కానీ దానికి మించిన దేవుడు మన దగ్గర ఉన్నాడనే ఆలోచన మనకు లేకుండా సాతాను ఏం చేస్తున్నాడు? యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడితనంగా. అందుకే అర్థం కావడం లేదు మనకు. దేవుడు సంఘానికి ఎందుకు రావడం లేదు? మీరు సంఘానికి దేనికి రావడం లేదు? సంఘానికి రాని వాళ్ళ దగ్గరికి మొత్తం పేర్లు రాయనా, వాళ్ళ దగ్గరికి పోదాం. వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కున్నాం. ఏంటో వాళ్ళ బాధ ఏంటో కనుక్కున్నాం. సంఘానికి ఎవరెవరు రాలేదు ఇక నుంచి మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఒక రిజిస్టర్ బుక్ పెట్టి ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ ఎందుకులే అనుకున్నాను. ఇప్పుడు గ్యారంటీగా పెట్టి ఆడ రెడీగా పెడతాను రవేనాను. ఆడని కుర్చీ వేసి మనిషి పేరు రాయాలా, టైమింగ్ రాయాలా. వద్దులేనా, టైం ఉండదు, సంతకం వద్దు, నువ్వు పేరు రాయి చెప్తా. కరెక్ట్గా రాయాలా. శైలమ్మ వచ్చినా కూడా శైలమ్మ టైమే రాయాలా. అవన్నీ ఉండకూడదు. లుదియా టైం కూడా అందుకే నిన్ను ఆడ పెడుతున్నా. కరెక్ట్గా పేరు టైము 2 రాయాలా. టైం తప్పినా ఇంటికి పోదాం. ఏమైనా ఈ టైంకి ఎందుకు రాలేదని అడుగుదాం. అర్థమవుతుంది? సంఘం అంటే ఏమనుకుంటున్నారండి? చివరికి ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. మంచి మాట మీకు చూపించేసి మేము పంపించేస్తాను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. మొదటి రాజులు 10:8. మొదటి రాజుల గ్రంథం అమ్మ 10వ అధ్యాయము 8వ వచనం. ఎంత మంచి మాట ఒకసారి చూడండి. నీ జనులు భాగ్యవంతులు. బా, సొలొమోను గారి దగ్గర ఉన్న జనులు ఎవరంటమ్మా? భాగ్యవంతులంట. అబ్బా, ఆయన దగ్గరున్న జనులు ఎవరో తెలుసా? భాగ్యవంతులు. మీరెవరి దగ్గర ఉన్నారు ఈరోజు? షడ్రక్, అంతేనా?
ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు? నీ దగ్గర ఉన్న జనులు భాగ్యవంతులు. ఈరోజు కడప సంఘములో నేను దేవుని దగ్గర ఉంటే నా దగ్గర ఎవరు ఉన్నారు? మీరందరూ ఉన్నారు. అంటే మనం అందరం ఎవరి దగ్గర ఉన్నాం? దేవుని సంఘంలో ఉన్నాం. అంటే మనం అంతా ఎవరో తెలుసా? భాగ్యవంతులు. భాగ్యవంతులు ఎవరుమా? ఆరోగ్యం ఉన్న వల్ల అప్పుడప్పుడు వింటూ ఉంటారు కదా, ఆరోగ్యమే మహా భాగ్యము. అవునా? దేవుడు ఏమని రాసినాడు ఇక్కడ? నీ దగ్గరున్న జనులు భాగ్యవంతులు. బా, మీరంతా ఎవరు అనుకుంటున్నారు? మీరంతా ఎవరు అనుకుంటున్నారు? ఏం చెప్పడం లేదే? టిఫిన్ తినలేదా? ఏమ్మా, ఏం వేసిరత్తమన్నా ఎలా ఉండవు? ఏం విషయం? రాత్రి అంతా ఆడున్నావు మేలుకునేట? ఏం ఎట్లా ఉండాలా? 10 కోట్లు వచ్చింది అనుకో నీ దగ్గర. ఇప్పుడు సారం దగ్గరికి 10 కోట్లు అటు పెట్టినాం, 4 నక్లీసులు 4 హారాలు పెట్టినాం. ఏమో లేనా అంటావమ్మా? చెప్పు. హృదయ, శ్వేత, శ్వేత కలకల్లాడిపోదు. సుమతి ఎట్లుంటావు? లావణ్య అయితే ఇంక చెప్పాల్సిన పనిలే. ఇంత డబ్బు 10 కోట్లు, ఇంత బంగారు నీ ముందర వేసినావు అనుకో, ఫోన్ చేస్తావమ్మా నాకు మళ్ళా? ఎట్లుంటా చెప్పు? ఏం సంతోషమో చెప్పు. ఈరోజు మీరంతా ఎవరని బైబిల్ సెలవిస్తూ ఉంది? భాగ్యవంతులంట. ఇంక మీరు ఎట్లుండాలమ్మా? కలకల 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 గలగల గలగల గల అంటూ ఉండాలా? ఉండారా? నేనే గలగల కలకల అంటున్నాను కానీ మీరు లకలక 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 అంటున్నారు. ముఖంలో సంతోషం కనపడటం లేదమ్మా, ముఖంలో ఆనందం కనపడటం లేదమ్మా. సంఘానికి వచ్చామే అనే ఆనందం లేదమ్మా. అర్థమవుతుంది? ఆ సంతోషము ఆనందము ఎట్లుండాలమ్మా చెప్పండి? భాగ్యమ్మా. సంఘంలో ఉన్న మనం ఎవరో తెలుసా? భాగ్యవంతులు. ఆ భాగ్యవంతులనే ఆలోచన రావాలమ్మా. సంఘం అంటే భాగ్యం. చర్చి వదలగానే ఇంటికి పోయేంత ఆనందం చర్చికి వచ్చేటప్పుడు ఉంటుందా? చెప్పండి, నిజాలు చెప్పండి నాకు. చర్చికి వచ్చేటప్పుడు ఉండే ఆనందం, ఇంటికి పోయేంత ఆనందం చర్చికి వచ్చేటప్పుడు ఉంటుందా? చర్చికి లేటు, ఇంటికి పోయేటప్పుడు ఎప్పుడన్నా లేటుకి పోయినారా? ఏమ్మా శైలమ్మ చెప్పండి, ఏసురత్మన్నా? చర్చి వదులుతానే ఏమండి, సగం ప్రార్థనకే సగం మంది దిగేసి ఉంటారు కిందికి. ఆమె నన్ను తెలిగే సుమారుకు పోయి ఉంటారు చివరి ప్రార్థనప్పుడు. ఎక్కడ భాగ్యం? నీ దగ్గర ఉన్న జనులు భాగ్యవంతులు. సంఘంలో ఉన్న జనులు, దేవుని దగ్గర ఉన్న జనులు భాగ్యవంతులు అండి. నిజంగా అండి. పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళు ముందే వచ్చి కూర్చో ఉంటారండి. అన్న వాక్యం చెప్తాడు, షడ్రకన్న భలే చెప్తాడు వాక్యం. అన్న వచ్చినాడంట. అబ్బో ఏం ఆనందం తెలుసా వాళ్ళకు. అన్న మీరు ఏం తింటారన్నా? అన్న మీరు ఎక్కడ? అన్న పలానా చోట పనుకోండి. అమ్మ నేను మామూలుగా లేదన్నా ఎక్కడ పనుకోవాలన్నా? అన్న నువ్వు ఇంత వాక్యం తీసుకొచ్చావన్నా, మాకు భాగ్యం అన్నా, మేము ఏమిస్తే మీరు రుణం దూర్చుకుంటామన్నా. అన్న అంటే వాళ్ళకి ఏమర్థమైంది? వాక్యం అర్థమైంది. మనందరికీ అర్థమైంది వాక్యం. సంఘానికి వెళదాం, భాగ్యం. దేవుడు ఉంటాడు అక్కడ, ఆయన దగ్గర ఉండడం భాగ్యం అనుకోవాలండి. దేవుడిని వదిలిపెట్టండి. ప్రపంచంలో ఎవరినైనా వదిలిపెట్టేసేయండి, ఇబ్బంది ఏమి లేదు, బతకొచ్చు. దేవుడిని వదిలి బతకలేమండి. ఎంతోమంది ఎన్నో పోగొట్టుకున్నారు. ఎన్నో సంగతులు మీకు ఇంకా చెప్పగలను నేను. భాగ్యం. సంఘములోకి రావడం ఒక భాగ్యం, దేవుడు దక్కడం ఒక భాగ్యం. అదే ధనం. ఆ ధనం సంపాదించుకోవాలండి. ఈ లోక సంపాదన ఎంతవరకు అవసరమో తెలుసా? తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి చాలండి. అది దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. దేవుడు నమ్మినా ఇస్తాడు, దేవుడు నమ్మకపోయినా ఇస్తాడు. దుబారుగా ఖర్చు పెట్టుకోవద్దండి. దరిద్రులు అవ్వడానికి మనకు అవకాశాలు ఉండవు. 1 లక్ష రూపాయలు ఉంది, దేనికి అవసరమో దానికి పెట్టి అనవసరంగా ఎందుకు ఖర్చు పెడతావు? అనవసరంగా దేనికి ఖర్చు పెడతావు? ఒక అర్ధ కేజీ ఎంతమంది మా? ముగ్గురు మీరు ఇంట్లో? మాణిక్యమ్మ ఎంతమ్మా మీరు? నలుగురికి ఎంత మాంసం కావాలమ్మా? 1 కేజీ? అర్ధ కేజీ? 1 కేజీ తెచ్చుకోపో. 20 కేజీలు వండి ఏం చేసుకుంటావమ్మా? నెత్తిని పోసుకుంటామా ఏమన్నా? చెప్పండి.
10 కేజీలు ఎందుకుమా? అర్ధ కేజీ కేజీ అంటున్నావు. చికెన్ ఎంతమ్మా? ఒకవేళ మటన్ తిన్న వాళ్ళు ఉంటే ఏదో 2 ముక్కలు చికెన్ వేసుకో. చికెన్ ఎంత కావాలమ్మా? కేజీ. పో, ఒక కేజీ వేసుకో, అర్ధ కేజీ చాలు నీకు, కేజీ వేసుకో. 20 కేజీలు తెచ్చుకొని ఏం చేస్తావమ్మా? వేయించుకొని ఏడబెట్టుకుంటావు, ఏడేసుకున్నావు. వేస్ట్ కదా, అదంతా వేస్టే కదా. ఏమండి, ఇంట్లో నేను అన్నం తినేటప్పుడు ఒక మెతుకు కూడా కింద పండిందండి, గిన్నెలో కూడా పెట్టను, మెతుకు కింద కూడా పండింది, నీట్గా ప్లేట్ కడిగినట్టు ఉంటుంది. ఇది వేస్ట్ చేయడం నాకు ఇష్టంలే. దుబారా ఎందుకు? దుబారా చేసుకొని దరిద్రులం అయిపోతాం. ఉన్న కాడికి మా ఇంట్లో వాళ్ళు చెప్తా, KFC అంటాడు. ఎందుకురా KFC? 400 రా, 500 రా. ఏందో ఒక డబ్బా తెచ్చుకోండి, అరే నీ బాసుగా ఒక అర్ధ కేజీ తెచ్చుకోండి, బాగా వేయించుకోండి, నీట్గా ఇంట్లో తినండి. ఆ KFC దాంట్లో పురుగులు ఉంటాయి, తెలుసా మీకు? ఒకసారి పురుగులు ఉన్నాయి. మొన్న ఎవడో చికెన్ ఇచ్చినాడు, ఒక లెగ్ పీస్ అన్న, ఒక లెగ్ పీస్ చూపిస్తానా, భలే చేసినారు కదా, దీన్ని చూడండి అని చెప్పి నా కళ్ళ ముందన్న అటు తీసాను, పురుగులు ఇచ్చాయి బయటికి. మనం దాన్ని తీసి అటు చూసుకొని తింటామా? పైనుండి ఎర్రగా ఉండేది చూసి అని తింటాం. లోపలికి ఏమేమి పోయినాయి ఎవడికి తెలియదు. ఇది అర్థమైందే. వాడు నేను ఏడ అమ్మ అంటే వాడు బయట అమ్మ అంటున్నాడు. దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందే? ఇంట్లో తెచ్చుకొని లక్షణంగా ఒక అర్ధ కేజీ 100 రూపాయల్లో పోతుంది, దానికి 500 ఎందుకు? దరిద్రులు అవడానికి. దుబారా ఖర్చులు చేసి మీరు దరిద్రులుగా మారొద్దండి, సరేనా? మంచి కోసం ఖర్చు పెట్టి వీలైతే దరిద్రులుగా మారండి. యేసుప్రభు ఒక మంచి కోసం దరిద్రుడైనాడు, ఒక లాజరు ఒక మంచి కోసం దరిద్రుడైనాడు, తర్వాత వాళ్ళు ధనవంతులైనారు. వాక్యం అనే ధనాన్ని సంపాదించండి, సంఘానికి రాకుండా మానుకోవద్దండి. అర్థమవుతుంది? ఇది డబ్బు సంఘం కాదు, దేవుని సంఘం అని చెప్తున్నాను. చక్కగా దేవునిలో ఉండాలని కోరుకుంటూ, మరి దేవుడు దొరకమే భాగ్యం, గుర్తుపెట్టుకోండి. ఏది భాగ్యం? దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? కడపలో. కరెక్ట్. మీరు నేనేదో అడుగుతున్నానని మొకమాట కోసం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది? సంఘంలో ఎలా ఉంటుంది? ఇక్కడ వాక్యం ఎలా ఉంటుంది? మిమ్మల్ని ప్రతిరోజు అలా లేపుతున్నాను, వాక్యంతో మిమ్మల్ని రేపుతున్నాను. మిమ్మల్ని మీరు పరలోకం వెళ్ళడానికి దేవుడు ఎంతో కష్టపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి సంఘాన్ని మీరు పోగొట్టుకోకూడదు, ఇలాంటి సంఘానికి రాకుండా మానుకోకూడదు. ఒక 10 నిమిషాలు ముందే పరిగెత్తాలి, సరేనా? ఉంటారా అలాగా? ఓకే, మంచిది. అందరికి వందనాలు. మిగిలిన భాగం మళ్ళీ వచ్చేవారని చెప్తాను. కళ్ళు మూసుకోండి, రొట్టె తీసుకున్నాం.